గారు మీతో ప్రారంభిద్దాం. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా కార్యకర్తల సమావేశంలో చాలా సున్నితంగానే టీడీపీకి సమాధానం ఇచ్చినా ప్రకంపనలు మాత్రం సీరియస్గా ఉన్నాయి. శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సోదరులకు చూస్తున్న విషయంలో అందరికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ముద్రించుకొని భారత రాజ్యాంగం తీసుకొచ్చిన తర్వాత, మనం సర్వసత్తాక దేశంగా ప్రకటించుకున్న తర్వాత, మనం ప్రతి సంవత్సరం కూడా దీన్ని ఒక వేడుకలో జరుపుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవాన్ని. ఈ సందర్భంలో మా అధినేత మంగళగిరి ఆఫీసు వేదికగా చేసిన ఒక ప్రసంగం, అది ఇప్పుడు కొత్త హాట్ టాపిక్గా మారిన మాట వాస్తవం. ఎందుకు అంటే, పొత్తు అనే దానికి, పొత్తు ధర్మం అనే దానికి ఎట్లా ఉండాలనే దాని మీద ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. అది క్యాడర్కే కాదు, రాష్ట్ర ప్రజలకి, ప్లస్ మా యొక్క మిత్రపక్షానికి కూడా. కాబట్టి ఆయన మాటలో స్పష్టత ఉంది, చెప్పిన విధానంలో స్పష్టత ఉంది. సంకేతాలు ఎవరికి వెళ్ళాలో వారికి సంకేతాలు కూడా వెళ్ళినాయి అనుకుంటున్నాం. ఇక్కడ వాస్తవానికి నారా లోకేష్ గారి యొక్క ప్రకటన సృష్టించాల్సిన అవసరం లేదు, కొన్ని ఇతర అంశాలు కూడా సృష్టించాల్సిన అవసరం లేదు. కానీ ఇది రాజమండ్రి జైలుకు వెళ్ళాను, ఆ చచ్చిపోయే పార్టీని మీరు ఎందుకు బతికిచ్చారు అనే ఆ మాటలు ఆయన సృష్టించడం అనేది, అది క్యాడర్లో ఆ భావనలు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడం, మనంతా మనం వెళ్లాల్సింది కదా అనే భావాన్ని వాళ్ళు వ్యక్తం చేయటం, ఎందుకు పడిపోయిన పార్టీని మీరు లేపుతున్నారు అన్న కోణంలో నన్ను ప్రశ్నించారు. కాబట్టి వాటికి సమాధానాలంటూ ఆయన స్పష్టత ఇచ్చుకుంటూ వచ్చారు. సరే, ఆయన ప్రసంగం అశాంతం చూశారు కాబట్టి రాష్ట్ర ప్రజలకు దాని ప్రత్యేకమైన లోతుగా వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒక అంశం మటుకి ఆయన ఇవాళ సృష్టించిన విషయాలు ఏంటంటే, రాబోయే 5 సంవత్సరాల పాలనలో కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఒకటి ఉంటుంది అనేది స్పష్టత ఇచ్చారు. రెండోది, కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుందని స్పష్టత ఇచ్చారు. ఇది కొత్త విషయం, కామన్ పొలిటికల్ ప్రోగ్రామ్ అనేది. అదేంటంటే, భవిష్యత్తులో జరిగే ఏ అంశంలో అయినా సరే 3వ వంతు తగ్గకుండా మేము మా భాగస్వామ్యం ఉంటుంది. 3వ వంతు అని కాదు సార్, 3వ వంతు తగ్గకుండా, అది పైకి ఎంతకైనా పెరగచ్చు సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి, కానీ కనీసం మటుకు 3వ వంతు ఉంటుంది అనేది స్పష్టత ఇచ్చారు. కాబట్టి అంతకుముందు గతంలో కూడా ఒక స్పష్టత ఇచ్చారు. మనం తెలుగుదేశం వెనకాల వెళ్తున్నామని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అన్నప్పుడు, మనం ఒకళ్ళు వెనకాల వెళ్ళట్లేదు, ఒకళ్ళు ముందు వెళ్ళట్లేదు, మనం భుజం కలిసి సమానంగా నడుస్తున్నాము. కాబట్టి గౌరవప్రదంగా నడుస్తున్నాము. మీరు ఇటువంటి విషయాల్లో ఎటువంటి సస్పెషన్ పెట్టుకోదని కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. అందరి నేతల్లాగా ఊకదంపుడు ఉపన్యాసాలు కూడా ఇవ్వరాయన. ఇక అంశాలకు వస్తే, వారు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి పొత్తు ధర్మాన్ని వీడారు అనే మాటను కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అది అంత సహేతుకం కాదన్నట్లుగా కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. కాబట్టి నేను కూడా అనివార్యమైన పరిస్థితుల్లో, చంద్రబాబు నాయుడు గారికి ఎట్లయితే అనివార్యమైన పరిస్థితులు ఉంటాయో నాకు కూడా అనివార్యమైన పరిస్థితులు ఉంటాయని చెప్పారు. అంటే మీ మీద మీ పార్టీ కేడర్ ఎంత ఒత్తిడి పెడుతుందో నా మీద కూడా నా పార్టీ కేడర్ అంతే ఒత్తిడి పెడుతుంది, నా మీద రాష్ట్ర ప్రజల దృష్టి కూడా అంతే తీవ్రంగా ఉంటుంది అనే సంకేతాన్ని చెప్పకనే చెప్పాడు ఆయన. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరగదు. మీరు అధికార పార్టీకి ఒక ఆయుధం ఇచ్చారు, ఆల్రెడీ 18 నుంచి ఆల్రెడీ వాళ్ళు ఇక దొరికింది ఛాన్స్తో వాళ్ళు కూడా చూసావా మేము చెప్పాము, ఇంకా ఇప్పుడే ఎన్నో మోసాలు ఉంటాయి మీకు అంటూ అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేయటం, ఇతర నాయకులు కూడా దాని మీద రియాక్ట్ కావటం. సార్, శ్రీనివాస్ గారు దయచేసి అంబటి రాంబాబు లాంటి వారి వ్యక్తుల యొక్క వ్యాఖ్యలు మా దగ్గర ప్రస్తావించబడింది. ఎందుకంటే ఒక విలువ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ మాటల గురించి అడిగితే మేము సమాధానం చెప్తాం. విలువ లేని వ్యక్తులు, వ్యక్తిత్వం లేని వ్యక్తులు, అటువంటి వాళ్ళు ఏ పదవిలో ఉన్నా సరే వాళ్ళంటే మాకు గౌరవం లేదు, వారి మాటలు అసలు పట్టించుకొని కూడా పట్టించుకో. సరే, అంటే అంబటి రాంబాబు ఒక్కలే కాదుగా దాన్ని. సరే, కాకపోతే నేను ఆయన ట్వీట్ చూసా కాబట్టి